అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఈ యొక్క వీడియోలో 3 రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 3 రకాల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ 3 రకాల నోటిఫికేషన్లు కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి, 25 to 42 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. 1/7/2025 నాటికి కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో అయితే వేకెన్సీ ఉందండి. కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అంటే 1 year కాలం పాటు కాంట్రాక్ట్ బేసిస్ ఉంటుంది. గవర్నమెంట్ రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర ఉన్న పనితనం బట్టి ఇవి రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ నోటిఫికేషన్ మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. మేల్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్, ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి 25 నుంచి 47 సంవత్సరాల వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ SAA అంటే ఆయా వేకెన్సీ అండి. ఉమెన్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా 6 years లోపు బాగా చిన్న పిల్లలు, అలాగే 6 years లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా చూసుకోగలగడం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందండి. లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎవరైతే ఉన్నారో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన లోకల్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుందండి. అది కూడా ST కేటగిరీ ఇచ్చారు. ST ఫీమేల్ ఎవరు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. దీనికి రెమ్యునరేషన్ వచ్చి 7,944 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది, నెలవారీ మీకు శాలరీ. ఈస్ట్ గోదావరి .AP.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ని డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. అది ఫిల్ చేసేసి దాంతోపాటుగా అప్లికేషన్తో పాటుగా అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అంటే మీ యొక్క డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలు అండి, ఒరిజినల్స్ ఏవి పెట్టకూడదు, జిరాక్స్ కాపీలు మాత్రమే. 10th క్లాసు, అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీలు అన్నీ తీసేసి వాటి మీద గెస్టెడ్ అటెస్టేషన్ చేయించండి. గెస్టెడ్ అటెస్టేషన్ చేయించేసి DWCWEO మహిళా ప్రోగ్రామ్ కాంపౌండ్ బొమ్మూరులో 533124 పిన్ కోడ్ కూడా ఇచ్చారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మీరు సబ్మిట్ చేయాలండి. మీరు డైరెక్ట్గా ఇన్ పర్సన్ వెళ్ళి ఇవ్వచ్చు, లేదా స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేసి కూడా పంపించవచ్చండి. ఈ 3 నోటిఫికేషన్లు కూడా అంతేనండి. 21/2/2026 అంటే ఈ రోజు నుంచి 5/3/2026 మార్చి 5 వరకు సాయంత్రం 5 గంటల లోపు అయితే ఆఫీస్ టైమింగ్స్లో మీరు వెళ్ళి సబ్మిట్ చేయాలండి. ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. చాలామందికి అప్లికేషన్లు ఫిల్ చేయడం రావట్లేదు. ఈ 3 నోటిఫికేషన్లకి కూడా నేను కామన్గా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే చెప్తున్నాను. సో 3 నోటిఫికేషన్కి 3 అప్లికేషన్లు విడివిడిగా ఇచ్చారండి. ఏ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్. ఇది ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి గెస్టెడ్ ఆఫీసర్ చేత ఇలా క్రాస్గా సైన్ చేయించాలండి. అలాగే ఇక్కడ మీ యొక్క పేరు, ఫుల్ నేమ్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎలాగుంటే అలాగా, మదరు, హస్బెండ్ నేము లేదా ఫాదర్ నేము ఏముంటే అవి ఇక్కడ మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏం చదువుకున్నారనేది రాయండి. టెక్నికల్ చదువుకున్నదంటే 10th క్లాస్ ఉంటుంది కదా, ఆ 10th క్లాస్ నోట్ చేయండి. టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఏదైనా కంప్యూటర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే మెన్షన్ చేయండి, లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నా మెన్షన్ చేయండి. నేషనాలిటీ అండ్ రిలీజియన్ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా మెన్షన్ చేయండి. అలాగే ఇండియన్ నేషనాలిటీ అంటే ఇండియన్ కదా, అది మెన్షన్ చేయండి. అలాగే ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా లేదా PH ఇక్కడ మెన్షన్ చేయాలండి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ యొక్క అడ్రస్ కరెక్ట్గా ఉండేది ఇవ్వండి. డోర్ నెంబరు, స్ట్రీటు, అలాగే మీ యొక్క ఊరి పేరు, మండలం పేరు, మీ యొక్క పిన్ కోడ్ అనేది మెన్షన్ చేయండి. పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ 2 రకాల అడ్రస్ ఇచ్చారు కదా. పర్మనెంట్ అడ్రస్ అంటే మీ నేటివ్ ప్లేస్ అండి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే ప్రజెంట్ మీరు ఉంటున్న ఏరియా.
ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్, మీకు ఈమెయిల్ ఐడి ఉంటే మెన్షన్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్, ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే మీకు జాబ్ వస్తే కనుక ఫోన్ చేస్తారు, లేదా ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నా ఫోన్ చేస్తారండి. లోకల్ స్టేటస్, ఇక్కడ మీ యొక్క లోకల్ స్టేటస్ మెన్షన్ చేయాలండి. అంటే ఈస్ట్ గోదావరి లేదంటే ఎక్కడ అనేది మెన్షన్ చేయాలి. అలాగే మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా అనేది. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా వర్క్ చేస్తే అది మెన్షన్ చేయాలండి. ఇక్కడ మీ పేరు కింద సిగ్నేచరు, ఇదేనండి అప్లికేషన్ ఫాము. సో అలాగే ఇంకొక నోటిఫికేషన్ ఉంది కదా, దాని గురించి కూడా చెప్తున్నాను చూడండి. ఇందులో బ్లాక్ కోఆర్డినేటర్ సంబంధించిన పోస్ట్ ఉంది. పోషణ్ అభియాన్ స్కీమ్లో ఉందండి. అది కూడా టెంపరీ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది. సో ఇది కూడా సేమ్ ప్లేస్లో సబ్మిట్ చేయాలండి. మీరు బొమ్మూరులోనే సిడబ్ల్యూ అండ్ ఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. మహిళా ప్రాంగణం కాంపౌండ్ బొమ్మూరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు కనుక రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఎవరైనా చేస్తూ ఉంటే కనుక ఎన్వలప్ కవర్ మీద అయితే క్లియర్గా మెన్షన్ చేయాలండి మీరు ఏ అప్లికేషన్ పెడుతున్నారు, అలాగే ఎవరికి పెడుతున్నారు అనేది, టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలండి. సో ఇక్కడ బ్లాక్ కోఆర్డినేటర్ వచ్చేసి 5/3/2026 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారండి. ఇది కూడా బీసీఏ ఉమెన్ ఇచ్చారు రోస్టర్ పాయింట్. దీనికి గ్రాడ్యుయేట్ అంటే BA, BSc, బీకామ్, BE, బీటెక్ అంటే ఈ గ్రాడ్యుయేషన్ చదివినా కానీ అప్లై చేసుకోవచ్చండి. అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సపోర్ట్ సంబంధించి. అలాగే తెలుగులో, లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు కాబట్టి ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. 20,000 అనేది మంత్లీ శాలరీగా ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి, మేల్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. 18 to 42 years ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 1/7/2025 కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. రిలాక్సేషన్ ఎవరికి ఇచ్చారంటే 5 years ఇచ్చారు. SC, ST, BC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే EWS క్యాండిడేట్స్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ ఇంటర్వ్యూ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు, వైవా వాయిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది కూడా రాజమండ్రి కలెక్టరేట్లో అయితే ఇది ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. మీ యొక్క డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు అన్నీ కూడా గెజిటెడ్ అడ్మినిస్ట్రేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా ఫిల్ చేసేసి ఇవ్వాలండి. ఒరిజినల్స్ ఏమీ సబ్మిట్ చేయాల్సిన పని లేదు. మీకు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మాత్రం ఒరిజినల్స్ అయితే చూపించాలి. ప్రజెంట్ అయితే మీరు అప్లికేషన్తో పాటుగా జిరాక్స్ కాపీలు అన్నీ సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ ఏవైతే రిక్వైర్మెంట్స్ అడిగారో అవన్నీ కూడా మీరైతే సబ్మిట్ చేయండి. గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. ఇక్కడ రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్ట్ లేదా ఏదర్ పర్సన్ ఎవరు వెళ్ళినా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ కూడా చేయొచ్చండి. దీనికి కూడా అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఆ విధంగానే ఇది కూడా మీరైతే ఫిల్ చేసేసేయండి. ఒకవేళ మీకు ఏదైనా అప్లికేషన్లో డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇది జువెనైల్ జస్టిస్ బోర్డ్ రాజమహేంద్రవరంలో ఉందండి వేకెన్సీ. జువెనైల్ జస్టిస్ బోర్డ్ అంటే 18 సంవత్సరాల పిల్లలు ఎవరైనా నేరాలు చేస్తే కనుక అక్కడ ఒక ప్రత్యేక న్యాయస్థానం అంటే జస్టిస్ బోర్డు ఉంది. సో అక్కడ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అనేది ఉంది. ఇది మిషన్ వాత్సల్య స్కీమ్లో ఉందండి. ఇది ఇక్కడ కూడా సేమ్ అడ్రస్ ఇచ్చారు. సో ఈ అడ్రస్లో మీరు డైరెక్ట్గా వెళ్ళివచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయొచ్చండి. ఎన్వలప్ కవర్ మీద మాత్రం క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. దీనికి కూడా March 5వ తారీఖు అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఒక వేకెన్సీ ఉంది, ఓపెన్ కేటగిరీ అండి. ఓపెన్ కేటగిరీ అంటే ఈ SC, ST, BC, EWS, OC ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. దీనికి 12th క్లాస్ అంటే 10+2 అంటే ఇంటర్ తర్వాత ఇంటర్ సమానం అండి. 10th తర్వాత 2 సంవత్సరాలు చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. దాంతోపాటుగా కంప్యూటర్కి సంబంధించిన డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉండాలి. దీనికి వెయిటేజ్ ఎవరికి ఇస్తారంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే వెయిటేజ్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి. బట్ 12th పాస్ అయ్యి అంటే 10th తర్వాత 2 years చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి 11,916 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 18 నుంచి 42 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు. SC, ST, BC, EWS ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. దీనికి కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. వైవా వాయిస్ కలెక్టరేట్ రాజమండ్రిలో అయితే ఉంటుందండి. అలాగే దీనికి కూడా డాక్యుమెంట్స్ అనేది గెజిటెడ్ అటెస్టేషన్ చేయించాలి. ఆ గెజిటెడ్ అటెస్టేషన్ చేయించినవన్నీ కూడా మీరు అప్లికేషన్తో పాటుగా వాళ్ళకైతే సబ్మిట్ చేయాలి. మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ లేదా ఏదర్ పర్సన్ కానీ ఎవరైనా కానీ తీసుకుంటారండి. సో దీనికి కూడా ఒక అప్లికేషన్ ఫామ్ కిందనే ఇచ్చారండి. మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి, గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించాలి. ఇవన్నీ ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాలండి.
సో ఇదేంటి ఇన్ఫర్మేషన్. మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.